హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ మార్నింగ్. మీకు ఈరోజు ఎలా గడవబోతుంది మీ లైఫ్లో? ఈరోజు మీకు ఏంజల్స్ ఏమి ఇవ్వబోతున్నారు? ఏంజల్స్ యొక్క గైడెన్స్ ఏంటి చూద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. చూస్తున్నారు, లైక్ ఇవ్వట్లేదు, దయచేసి లైక్ చేయండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు రెజినేట్ అయితే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చూస్తున్న మా వ్యూవర్స్, ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? ఈరోజు మా యువర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏంజల్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఏంటి చెప్పండి. డెత్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, Knight of Swords, Eight of Wands. Okay. చూస్తున్న మా పర్సన్స్ ఎవరో వాళ్ళ బ్యాడ్ టైము వాళ్ళది ఎండ్ అయిపోయిందండి. ఈ రోజుతో మీకు ఇది క్లైమ్ చేసుకోండి. ఇది పాజిటివ్ రీడింగ్ వచ్చేసేసింది. మీరు దేనికోసమైనా స్ట్రగుల్ పడుతున్నా, మీరు దేనికోసమైనా పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా, మీకు అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా, మీ సైకిల్, బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయిందండి. గుడ్ సైకిల్ మళ్ళీ మీకు స్టార్ట్ అవ్వబోతుంది. మీరు మంచి సిచ్యువేషన్లో ఉండుంటే మీకు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉండి మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు హెల్త్ బాగాలేక బాధపడుతున్నా, మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నా, మీకు మాత్రం మంచి లైఫ్ అనేది రాబోతుందండి. నెక్స్ట్ డెవిల్ వచ్చేసింది బాటమ్ ఆఫ్ ది డెక్. మీరు బ్యాడ్గా ఆలోచించేసి, మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ, ఒకే విషయంలో ఉండిపోయి జరిగిపోయిన దానికోసం ఆలోచిస్తూ, గతం గురించి ఆలోచించుకుంటూ, వర్తమానం వదిలేసేసుకొని మిమ్మల్ని వదిలిపెట్టిన పర్సన్ కోసమో, లేకపోతే మీకు చేజారిపోయిన లైఫ్ కోసమో, లేదనుకుంటే మీకు ఏది చేస్తున్నా కలిసి రాకపోతే దానికోసం ఆలోచిస్తుంటే, దాని విషయంలో బాధపడుతుంటే ఆ సైకిల్ కాస్త మీదే ఎండ్ అయిపోయిందండి. డెత్, రీబర్త్. సో ఎనీవే మీరు పాజిటివ్గా ఆలోచించబోతున్నారు. మీకు పాజిటివ్గా మీ లైఫ్ లాగా టర్న్ అవ్వబోతుంది. రీబర్త్ అవుతున్నారు. డెత్ అంటే రీబర్త్ అండి. ఎనీవే అంటే పాత ఆలోచనలకు, పాత జీవితానికి గుడ్ బై చెప్పేసేసి కొత్త జీవితంలోకి కొత్త ఆలోచనలు ఆలోచించుకుంటే ఎవరైనా సరే గతం గురించి మర్చిపోతుంటారు, వర్తమానంలో జీవించడానికి ప్రయత్నం చేస్తుంటారంటే, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం అనేది మీకు స్టార్ట్ అయింది. మీకు ఈరోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. రీబర్త్ అవుతున్నారు, కొత్తగా ఆలోచించబోతున్నారు. దానికోసం మీకు మీ మైండ్ని షార్ప్గా చేస్తున్నారు, మీ ఆలోచనలను వేగవంతంగా మారుస్తున్నారు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ హార్డ్ వర్క్కి తగిన ఫలితం, తగిన వర్క్, తగిన లాభం మీరు చేస్తున్న దానికి ఏదైనా సరే దానికి మాత్రం మీకు మంచి రిజల్ట్ రాబోతుంది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ముక్కుసూటిగా మాట్లాడటం. మీరు చూస్తున్న మా పర్సన్స్ ఎవరో సింగిల్ పర్సన్స్ అయి ఉండొచ్చు, భారం అంతా మీ పైన ఉండొచ్చు. మీరు ఒకరికి చెప్పే వాళ్ళే కానీ ఒకరితో చెప్పించుకునే వాళ్ళు కాదు. ఎనీవే ఏదైనా సరే క్లారిటీ మీ విషయంలో మీకు క్లారిటీ వచ్చేసేసింది, ఆత్మధైర్యం వచ్చేసేసింది. మీకు ధైర్యము ఏదైనా తెలివిగా మీరు ఆలోచనలు తీసుకునేలా తయారయ్యారు. చెప్పాను కదా, డెప్త్.
నైట్ ఆఫ్ స్వర్డ్స్ అంటే వేగవంతంగా ఆలోచనలు, వేగవంతంగా మీ లైఫ్లో మార్పులు చేర్పులు అన్నీ జరగబోతున్నాయి. మీకు గుడ్ న్యూస్ రాబోతుంది. మీకు ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, ఒకవేళ మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళ కాల్ కోసం మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా, మీకు కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. మీరు పెంటికల్స్ పైన, మీ కెరియర్ పైన ఆలోచనలు కానీ మీకు ఉంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా సఫిషియెంట్గా 4 వైపుల నుంచి మీకు మాత్రం గుడ్ న్యూస్ అయితే తప్పకుండా వస్తుంది. మీరు చేస్తున్న వర్క్లో కానీ ఖచ్చితంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు హ్యాపీగా పాజిటివ్ మైండ్తో మీకు అన్నీ సఫిషియెంట్గా రాబోతున్నాయి. మీ పర్సన్ కోసం కూడా కాల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా, డెఫినెట్గా మాత్రం మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, ఏంజల్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఏంటి చూద్దాం. మీకు ఏంజల్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఏంటి చూద్దాం. చెప్పండి ఏంజల్స్, చెప్పండి. మీరు ఇలా ఉండకండి, ఏంజల్స్ కూడా చెప్తున్నారు. అన్లైక్లీ మీరు గతం గురించి వదిలేసేయండి. మీరు కొత్తగా రీబర్త్ అవుతున్నారు. మీరు మాత్రం పాజిటివ్గా ఆలోచించండి. పర్ఫెక్ట్ టైమింగ్ తప్పకుండా మీ లైఫ్లో పర్ఫెక్ట్ టైమింగ్ రాబోతుంది. బిగ్ హ్యాపీ చేంజ్. మీరు ఇలా నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి, పాజిటివ్గా ఉండండి. వితిన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్, కొద్ది నెలల్లో నాకు తెలిసి ఒక 4-5 నెలల్లోనే మీరు అనుకున్న సఫిషియెంట్గా మీ లైఫ్ అయితే చేంజ్ అవ్వబోతుందండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనబడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. సింగిల్ క్వశ్చన్గా కూడా మీకు ఆన్సర్ అందించబడతాయి. ఇదండి నా రీడింగ్. థ్యాంక్ యూ.